నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబుల దేవరాజ్ చెరువులో ఎంఆర్పీఎస్ నాయకులు మానసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కుడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 30 సంవత్సరాల క్రితం మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఎస్సీలలో ఉపవర్గీకరణకు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్ల వల్ల ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇంతటి అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, మాదిగల ఐక్యత. ఈరోజు ఈ ర్యాలీకి మండల వ్యాప్తంగా మాదిగ జాతికి చెందినటువంటి ఇక్కడ వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి, పెద్దలకు కావచ్చు, మీకు కావచ్చు, పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఏమంటే ఎంఆర్పిఎస్ పార్టీ మన ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అల్లు పెరగకుండా చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, నా మాదిగ బిడ్డలు బాగుండాలి, నా మాదిగ జాతికి న్యాయం జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో అల్లు పెరగకుండా ఎన్నో అవమానాలు పడి, పక్కన ఏ గవర్నమెంట్ వచ్చినా రాష్ట్రంలో నీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, మంత్రి పదవి కావాలా అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళకి ఎక్కడ కూడా లొంగకుండా, పదవులకు ఆశించకుండా ఈరోజు ఆగస్టు 1వ తారీఖున